నమస్తే అండి, నా పేరు వెంకటమాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక క్రిస్టా వెహికల్ అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి. రైట్, ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండి. బండి మోడల్ చూసుకున్నట్లయితే 2019 12వ నెల బండి అండి. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఇంకా బండి నెంబర్తో పాటు పెడుతున్నాను, కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ గ్లాసు, ఏ గ్లాసులు కూడా రీప్లేస్ అవ్వలేదండి. మొత్తం బండితో పాటు వచ్చినవి ఉన్నాయి, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. కేవలం 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. పర్పుల్ కలర్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే. 82,000 కిలోమీటర్ తిరిగింది. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. ఇంకా బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయండి. రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఒక 50% అయితే ఉంది. 4 టైర్లు కూడా 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను. చూడండి, పర్పుల్ కలర్ వెహికల్ అండి. ఈ ట్రిప్లో నాకు అన్ని XU500లు క్రిస్టా బండ్లే దొరుకుతున్నాయండి. నేను ఈ బండి ఆ బండి అని ఏదనేది ఉండదు. ఏ బండి మంచిది దొరికితే ఆ బండి వీడియో అయితే చేస్తాను. చూసుకోవచ్చండి, BJ సిరీస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు. 2019 12వ నెల రిజిస్ట్రేషన్ బండి అండి. 2019 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 12వ నెల రిజిస్ట్రేషన్. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి, ఆల్మోస్ట్ 90% అయితే ఉన్నాయి. అపోలో టైర్స్. సెకండ్కి అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. 7 సీటర్ వెహికల్ చూసుకోవచ్చు. క్లియర్గా చూపిస్తాను నేను అన్ని. ఈ టాప్ ఎండ్ 2.4V వర్షన్ అండి ఇది. సారీ, మోడల్ చెప్పడం మర్చిపోయాను. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. 2.4V వర్షన్. ఆల్రెడీ నేను తమ్మునేలో పెడతాను, మీరు చూసే ఉంటారు. 82,723 కిలోమీటర్లు అండి. ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ఇంకా కీస్ చూసుకున్నట్టయితే ఇది చూసుకోవచ్చండి. ఇది ఫస్ట్ కీ, ఇది సెకండ్ కీ అండి. ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు. ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు. ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. గ్లాసులు, డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి, మొత్తం జెన్యున్గా ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ప్రతి ఒక్క రికార్డు కూడా షోరూంలోనే ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే నేను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను, చూసుకోవచ్చు. 7 సీటర్ వెహికల్ అండి. .4V వర్షన్ అండి. చూసుకోవచ్చండి, కంపెనీ పంచింగ్స్ కానీ డోర్ లాకింగ్ కానీ ఏది కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. 2019 12వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్, 2.4V వర్షన్ అండి. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. బాగా అడగలే భయ్య. ఇంకా ఇంజన్ చూసుకున్నట్టయితే సీల్డ్ ఇంజన్ అయితే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది, చూసుకోవచ్చండి. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. యాప్లాస్, స్పీకర్స్, సస్పెన్షన్ ఏది కూడా చిన్న ప్రాబ్లం లేదు. బండికి ఆల్ క్లియర్ ఉంది. మీరు ఎవరైనా తీసుకుంటే దీంట్లో ఇంజన్ డీజిల్ వేసుకొని తిరగడమే, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని. అంతకు మించి అయితే ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా చూసుకోవచ్చండి, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి. చూసుకోవచ్చు, బానెట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు, మొత్తం జెన్యున్గా ఉంది. ABS చూసుకోవచ్చండి, ఇది ఫ్రంట్ పొజిషన్. ఇంకా ఇంజన్ అయితే చూసుకోవచ్చు, అన్ని స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి. బంద్ కర్ భయ్యా.
అవును. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ అండి. 2019 2019 12వ నెల రిజిస్ట్రేషన్ బండి, 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 12వ నెల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి. టోటల్ ఒరిజినల్గా ఉంది. 82,000 కిలోమీటర్ తిరిగిందండి. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్యాక్. 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. 7 సీటర్ వెహికల్, 82,000 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. చాలా మంది మీరు ఎక్కడున్నారు సార్, ఖమ్మంలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారని అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఏ బండి అయినా సరే నేను ఢిల్లీ నుంచి అయితే ఇప్పిస్తూ ఉంటానండి కమిషన్ తీసుకొని డైరెక్ట్గా. నేను ఏ బండి పర్చేజ్ చేసి ఖమ్మం అయితే తీసుకురానండి. ఇక్కడ నుంచే కమిషన్ తీసుకొని డైరెక్ట్గా నేను ఏ రేట్కి అయితే కొనుక్కుంటానో అదే రేట్కి అయితే మీకైతే ఇప్పిస్తూ ఉంటాను. 20,000 రూపాయలు అయితే కమిషన్ తీసుకుంటానండి. అది 3 లక్షల రూపాయల బండి అయినా సరే, 15 లక్షల రూపాయల బండి అయినా సరే, ఢిల్లీలో నేను ఒక బండి ఇప్పించినందుకు 20,000 రూపాయలు అయితే కమిషన్ తీసుకుంటాను. రైట్, ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 15,30,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 15,30,000 చాలా మంచి ప్రైస్ అండి. ఇది 2019 V వర్షన్, 12వ నెల బండి. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ రోజు నుంచే దాని లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. 15,30,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. వెహికల్కి మాత్రం ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదండి. పర్పుల్ కలర్, ఈ కలర్ కూడా చాలామంది ఇష్టపడతారు. 7 సీటర్ వెహికల్ అండి. 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. ఇంజన్ కూడా చూపించాను. సీల్డ్ ఇంజన్ అయితే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. 2.4 V వర్షన్ అండి. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ బంపర్ మీద 1-2 చోట్ల స్క్రాచెస్ అయితే ఉన్నాయి. రేర్ గార్డు ఉంది. ఫుట్ రెస్ట్ కూడా ఎంచుకున్నారు ఈ కస్టమర్ ఎవరు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి. ఈ మాట చెప్పడం నేను మర్చిపోయాను. నేను బంపర్కి కూడా ఇంత మట్టి చిన్న టచ్అప్ కూడా చేయించలేదు. ఎలా ఉన్న బండి అలాగైతే మీకైతే చూపిస్తున్నాను. ఓకే సార్, మరొకసారి అయితే చెప్తున్నానండి. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. 15,30,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. 82,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.